No, faith is not God doing something that you want. Faith is something that you doing what God said. విశ్వాసం అనగా దేవుడు పలికినది విని ఆ వినునది చేయటమే. ఇట్స్ ఇన్ యువర్ సబ్మిషన్. యువర్ మిరకల్ ఇస్ హిడెన్. నీ అద్భుతము నీ సబ్మిషన్లోనే దాగి ఉంది. ఇట్ మే నాట్ మేక్ ఎనీ సెన్స్. లోబడటానికి నీకేమి అనిపించకపోవచ్చు, పిచ్చోడు అనుకోవచ్చు, ఎర్రోడు అనుకోవచ్చు, ఏం అర్థం పోవచ్చు. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇఫ్ యు నో దట్ యు నో దట్ యు నో దట్ యు నో దట్ గాడ్ స్పోక్, దేవుడు పలికాడు, ఇది దేవుని స్వరము అన్న నిశ్చయత నీకు కలిగినప్పుడు, ఇది దేవుడు నాతో మాట్లాడి నీకు అర్థమైతే, నేను చెప్తున్నాను, ఆ మాటకు నీవు లోబడినప్పుడు ఎవ్వరికి జరగని కార్యము దేవుడు నీ కొరకు చేస్తాడు. ఈ ఆనర్ సబ్మిషన్. ఈరోజు చాలామంది ఎందుకని అన్సక్సెస్ఫుల్గా ఉన్నారంటే, ఎందుకని చాలామంది దేవుని కార్యాలు చూడలేదంటే, బికాస్ దే ఆర్ నాట్ సబ్మిసివ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. దే ఆర్ నాట్ సబ్మిసివ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమునకు లోబడిన అనుభవం లేదు. నేను చెప్తున్నాను, నీ జీవితంలో జరిగే కార్యములన్నీ కూడా నువ్వు దేవుడిని ఎంత కనపరుస్తుందో దాని మీద ఆధారపడి ఉంది. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 2. మీరందరూ నాతోనే ఉంటే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ప్రభు నాతో మాట్లాడుతున్నాడన్న వారందరూ బిగ్గరగా ఆమేన్ చెప్పండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడి. చూసారా, మనకి ఈ వచనం బాగా తెలుసు, కానీ మనం ఈ వచనం చెయ్యం. ఎక్కువ తెలిస్తే ప్రాబ్లం అదే. అందరం కలిసి ఆ మాట చదువుదాం. ఆయన తల్లి 1 2 3 గో. ఆయన తల్లి కమాన్ పరిచారకులను చూచి ఆయన మీతో అందరు ఐ వాంట్ యు టు ఓపెన్ యువర్ మౌత్ అండ్ రీడ్ టుగెదర్ లౌడ్, గట్టిగా. ఓకే, 1 2 3 గో. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడి. ఆయన మీతో చెప్పునది, డూ వాట్ ఎవర్ హీ సేస్. ద్రాక్షారసం అయిపోయింది. ఇట్స్ నాట్ ఈజీ. ద్రాక్షారసం అయిపోయింది. ఒక 20 సంవత్సరాలు ఫర్మెంట్ చేస్తే భూమి అడుగున, ఆ దినాల్లో అట్లా చేసేవాళ్ళు, తవ్వి లోపలికి పెట్టి ఒక 20 years ఫర్మెంట్ చేస్తే అది ఎంత ఎక్కువ ఫర్మెంట్ అయితే అంత విలువ దానికి. ద్రాక్షారసమునకు ఆ దినాల్లో చాలా దాని రేట్ మారిపోతుంది. ఒక 20 సంవత్సరాలు ఫర్మెంట్ చేసి ఒక 20 సంవత్సరాలు దాచి ఉంచిన చాలా మధురమైన విలువైన ద్రాక్షారసము ఎలా ఉంటుందో ఆ విధముగా ఆ రోజు ఆయన చెప్పిన మాట వినుట వలన అటువంటి ద్రాక్షారసము కలిగింది. 20 సంవత్సరాల్లో జరగాల్సింది 2 నిమిషాల్లో దేవుడు చేశాడు ఆ రోజు. నేను మరలా చెప్తున్నా, 20 సంవత్సరాల్లో జరగాల్సిన కార్యం, ఒక పని జరగటానికి 20 సంవత్సరాలు కావాల్సిన ఒక కార్యము దేవుడు 2 నిమిషాల్లో ఆ రోజు చేసి ముగించాడు. ఒక సాధ్యమైనది ఎలా జరిగింది? వారు విన్నారు. దే హర్డ్. ఆయన మీతో చెప్పినది చేయుడి. కానీ మనం చెప్తాం ఆయనకి, అంటే ప్రభా నాకు ఇట్లా చేయాలనిపిస్తుంది, దానికి ఒక మాట అంటాం. అదేంటి? మీకు చేయాలనిపించిన దాన్ని దేవుడు ఒక మాట అడుగుతారు, ఆయన ఈడు, మీరే ఎత్తుక్కుంటారు. సో మీకు అనుకూలమైన మాట, మీకు బాగా సూతింగ్గా అపీలింగ్ ఉన్నది ఒక వచ్చింది, ఇది నేను చేయాలనుకున్న దానికి దొరికింది అంటారు, వెళ్తారు. 2-3 సంవత్సరాల తర్వాత తెలిసిద్ది, మొత్తం తన్నులు తినిన తర్వాత. యు కమ్ బ్యాక్ అండ్ దెన్ యు సే, ఒకసారి ఒక దైవజనుడు అసలు ఆయన పబ్లిక్కి చెప్పాడు, అది గొప్ప సంగతి. ఆయన మాట్లాడుతూ అన్నాడు, ఆయన
హీ స్టార్టెడ్ సంథింగ్. వేరే దైవజనుడు చేయటం చూసి ఇతను కూడా స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన కొంతకాలానికి చాలా ఇబ్బందులోకి వెళ్ళిపోయి అండ్ దెన్ హీ బిగాన్ టు ప్రే. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ఆరంభించాడు. హీ ప్రేడ్ అండ్ ప్రేడ్. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హీ వాస్ ప్రేయింగ్. ప్రభా నాకు ఇట్లా చేయి నువ్వు అంటే నో ఆన్సర్, జవాబు ఏం లేదు. మరలా అడుగుతున్నాడు, ఎట్లాగా ప్రభా నువ్వు పలానా దైవజనుడు పట్ల నువ్వు కార్యం చేసావు కదా, నాకు కూడా చేయగలవు నాయన. దేవుడు అన్నాడంట, ఆయన అంటే నేను చెప్పానా? ఈజ్ అ గ్రేట్ మ్యాన్. నేను పేరు చెప్తే గుర్తుపడతారు మీరు. ఆయనకి నేను చెప్పాను, ఐ టోల్డ్ హిమ్ టు డూ. డిడ్ ఐ టెల్ యూ టు డూ? లేదు ప్రభా, చెప్పలేదు. దెన్ వై ఆర్ డూయింగ్ ఇట్? మరెందుకు చేస్తున్నావు అంటే, మీ పనే కదా, నా పని అయినాక నువ్వు చేయాల్సిన పని కాదు కదా అది. అండ్ దెన్ సంతోషం ఏంటంటే దేవుడు మాట్లాడిన తర్వాత దాన్ని ఆపేశాడు. మరలా దేవుడు చెప్పేదాకా వెయిట్ చేశాడు. మరలా దేవుడు తనతో మాట్లాడి ఒక స్ట్రాంగ్ కన్విక్టింగ్ వర్డ్, ఒక కన్విన్సింగ్ వర్డ్ దేవుడు ఇచ్చిన తర్వాత మరలా దాన్ని ఆయన ఆరంభించాడు. వాళ్ళ అబ్బాయి మాట్లాడుతూ అన్నాడు, అతను చెప్పాడు, మా నాన్న వినుటలో PhD చేశాడు అన్నాడు. మై ఫాదర్ హ్యాస్ డన్ PhD ఇన్ హియరింగ్. మనం చేస్తాం PhD దేంట్లో? నువ్వు మాట్లాడటం మొదలు పెడితే ఎవడు పనికిరాడు. కొంతమంది అంటారు, నేను కొంతసేపు ప్రభువుని పక్కన పెట్టానంటే ఎవరు నిలబడలేరు. ఎందుకు పెడితే ప్రభువుని పక్కన? ఆయన నిన్ను పక్కన పెడితే ఏంటి పరిస్థితి? నువ్వు పెట్టేది ఏంటి పక్కన ఆయన్ని? ఐఎమ్ టెల్లింగ్ యూ, మాస్టర్ దిస్ కీ. ఈ కళలో నైపుణ్యత ఏంటది? టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని మాట వినే. చూడండి మరలా యోహాను సువార్త 2:5 కమాన్. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడి. ఐ లైక్ దట్ వర్డ్. డూ వాట్ ఎవర్ హీ టెల్స్ యు. ద సీక్రెట్ ఫర్ మిరకల్స్. అద్భుతములకు రహస్యం ఏంటంటే డూ వాట్ ఎవర్ హీ సేస్. ఆయన చెప్పినది నీవు చేయాలంటే ఆయన చెప్పినది నీవు వినాలి. ఆయన చెప్పినది చేయటమే విశ్వాసము. కమ్ ఆన్, హల్లెలూయా. చాలామంది విశ్వాసం అంటే నేను అడిగింది ఆయన చేయటం అనుకుంటారు. కాదు, విశ్వాసం అంటే ఆయన చెప్పినది. ఆయన అక్కడికి వెళ్ళారు, నీళ్ళు ద్రాక్షారసం అయిపోయింది, ఆయన చెప్పినది చేయడం అన్నాడు. కమ్ వర్స్ 6 6 వచ్చిన చదవమ్మా. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, అందరు చెప్పండి, చెప్పగా, గట్టి చెప్పాలి, చెప్పగా, ఇంకా బిగ్గరగా చెప్పగా, వారు చెప్పారు 6 రాతి బాణలు అక్కడ కనపడ్డాయి. యేసుప్రభు అంటున్నాడు, గో అండ్ ఫిల్ ద జార్స్ ఆర్ ఫిల్ ద వాటర్ పాట్స్ విత్ వాటర్. అయితే ఆశ్చర్యం, అందుకని వీరిని శిష్యులు అన్నారు. సంబడి హల్లెలూయా. వీళ్ళు శిష్యులు కాబట్టి విన్నారు. అదే మనమైతే, నన్ను కలుపుకోనులేండి, మీరైతే దేవుని కృపను బట్టి నేను విన్నాను, అందుకే గుడ్డూరు వచ్చా. అయ్యా ప్రభా, ఒకవేళ నువ్వు మర్చిపోయావేమో, ఒకవేళ నీకు తెలియలేదేమో, ఏం లేదు, ఊరికే గుర్తు చేద్దామని అంటున్నాను. మనకు కావాల్సింది ద్రాక్షారసం, నీళ్ళు కాదు. పైగా ఆ రాతి బాణలన్నీ యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం వారు వచ్చినప్పుడు శుద్ధి చేసుకోవటానికి పెట్టిన రాతి బాణలు కనుక దాంట్లో నీరు ఉండాలి. ఇప్పుడే కదా మీ అమ్మ చెప్పింది కదా ద్రాక్షారసం అయిపోయిందని, నువ్వు వచ్చి నీళ్ళు నింపమంటావేంటి? ఎన్ని కబుర్లు చెప్పేవాళ్ళం, ఎన్ని రీజనింగ్, ఎన్ని డైరెక్షన్స్ దేవునికి ఇచ్చేవాళ్ళం, ఎంత ఆర్గ్యూ చేసేవాళ్ళం. అందుకని అన్నాడు, ఇక్కడే ఉండి ఒకసారి Yesaya 50 చదవండి. ఇక్కడే ఉండి ఒకసారి కమ్ బ్యాక్ టు Isaiah 50 చదవమ్మా. ఆ 4వ వచనం, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై. ఆ మాట, ఆ ఒక్క మాట అందరు చెప్పండి, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై. మరలా చెప్దాం, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై.
లేదు మీరు చెప్పలేదు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై, మరలా శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన, చెప్పాలి, ఆయన నాకు వినుబుద్ధి పుట్టించునుగాక. యు అండర్స్టాండ్? Are you all with me? శిష్యులు విన్నారు, వీళ్ళు విన్నారు. They heard. Now the secret for miracles, అద్భుతములు కావాలి ఎవరికైనా? Now the secret is ఆయన మీతో చెప్పినది. ఆయన చెప్పేవి చేయలేనంత సింపుల్గా ఉంటాయి. ఆయన చెప్పేవి చాలా సింపుల్గా ఉంటాయి. చాలా సింపుల్. ఏం లేదు, ఆయన చాలా సింపుల్. ఊరికే నిలుచుండి చూడండి అంటాడు. మనం చేయలేంది ఊరికే నిలబడలేం, కాలు నిలవదు, కుదురుగా నిలబడలేం. ఏదో ఒకటి కావాలి మనకి, ఏదో ఒకటి నాకు చెప్పన్నా సంథింగ్, ఐ వాంట్ సంథింగ్. ఏం సంథింగ్? ఊరికే నిలబడు. మోషేకి చెప్పాడు. మోషే అన్నాడు, మోషేతో అన్నాడు, మోషే ఆ రోజు ఇశ్రాయేలుతో అన్నాడు, యెహోవా కలుగు చేయు రక్షణ, మీరు చూస్తారు, ఊరికే నిలబడి చూడండి. వావ్. దేవుడు అన్నాడు, మోషే స్ట్రెచ్ ఫోర్త్ యువర్ రాడ్, నీ చేతిలో ఉన్న కర్రను ఆ సముద్రం వైపు చాప అన్నాడు. మోషే చాపాడు, 2 పాయలు అయిపోయింది. నా యెహోషువ టైం వచ్చింది. ఇప్పుడు యెహోషువ అలా చేయటానికి లేదు. అంటే మోషే ప్రార్థన ఆలకించిన దేవా, మోషే కొరకు సహాయం చేసిన దేవా, నేను కూడా ఈ రోజున నా కర్ర చాపు చుండగా యొర్దాను పాయలైపోను కాక. ఎందుకైంది? అది మోషేకి చెప్పాడు దేవుడు. నీకు వేరే స్ట్రాటజీ ఇచ్చాడు ఆయన. నీ అద్భుతం కొరకు నువ్వు విను. 3 దినములు అక్కడ నిలిచి ఉండెను. For 3 days Joshua had to wait for 3 days to receive a direction from God. యొర్దాను దగ్గర 3 దినములు వెంటనే రాలా. He was waiting to hear. అప్పుడు 3 రోజుల తర్వాత మోషేకి చెప్పని ఒక కొత్త డైరెక్షన్ ఇచ్చాడు. మందసొమ్మును తీసి యాజకుల భుజములు పెట్టు, వారు నడిచి వెలుచుండగా వారి అరికాళ్ళు నీటిని తాగగానే యొర్దాను పాయలైపోతుంది. ఇంతవరకు తెలియదు ఎవరికి. క్రొత్త స్ట్రాటజీ. ద ఎండ్ ఆఫ్ ద డే, చివరికి ఆయన నీకు అద్భుతం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన అద్భుతం చేయటానికి వినుబుద్ధి నీవు కలిగి ఉండాలి. ఆయన మీతో చెప్పినది, మీ ప్రక్కన వాళ్ళకి చెప్పండి, ఆయన చెప్పినది చేయుడి. చెప్పలా మీరు పక్కన వాళ్ళకి? మరి అదే చెప్పింది. ప్లీజ్ సార్, మీ పక్కన వాళ్ళు ఆయన మీతో చెప్పినది చేయుడి. కొంతమంది వాళ్ళు చెప్పాలనుకున్నది, ప్రభా నువ్వు మాట్లాడయ్యా, నేను చెప్తే ఎండేనా? ఏంది అది? నాకు అర్థం కాదు. తెలుగులో చెప్పాలి. నువ్వు చెప్పయ్యా, నేను చెప్తే. ప్రభా నువ్వే ఆమెతో మాట్లాడాలి, నేను చెప్పి. నువ్వు చెప్పాలనుకున్నది ఆయనతో చెప్పించేదేంటి? అట్లా కాదు. ప్రభా నువ్వేం చెప్పమంటావు చెప్పు, నేను చెప్తా. No, faith is not God doing something that you want. Faith is something that you doing what God said. నువ్వు అడిగింది చేస్తాడు, కాదనట్లా. అది చేయటానికి ఆయన కూడా నేను అడుగుతున్నాడు. వాళ్ళు అన్నారు, ఈ 6 రాతి బాణలను మీరు నీళ్లతో నింపుడి. నిజంగా శిష్యులు ఎంత గొప్పవారు. వారు ఏం చేశారంటే వారు వాటిని అంచుల మట్టుకు నింపేరి. ఆయన చెప్పాడు కదా, ఏదో ఆయన కోసం అని మొక్కుపడిగా ఊరికే కొంచెం దాంట్లో నీరు వేయలేదు, అంచుల మట్టుకు నింపేశారు. అందుకని శిష్యులు వినున్నట్లుగా. నౌ యువర్ మిరకల్స్, యువర్ బ్రేక్ త్రూ ఈజ్ ఎంటైర్లీ డిపెండెంట్ upon what you hear from God. దేవుని యొద్ద నుంచి మీరు ఏమి వింటున్నారో దానిపైనే ఆధారపడి ఉంది. ఆమేన్. Come on, loud hallelujah. Somebody hallelujah. I said hallelujah. అందుకనే ఎవరో చేస్తున్నారని దాన్ని కాపీ కొట్టద్దు, డిస్ట్రాక్ట్ అవ్వద్దు. నేను చెప్తున్నాను, ఫెయిత్ is doing what God said.
అక్కడేం కనపడకపోవచ్చు, అక్కడేం ఉండకపోవచ్చు, అందరూ అనుకున్నట్టుగా చేయకపోవచ్చు, కానీ దేవుడు చెప్పాడు కనుక నీవు చేస్తే అక్కడ నీవు విధేయత చూపినందుకు దేవుడు నీ కొరకు నూతనమైనది ఆరంభిస్తాడు అక్కడ. హల్లెలూయా. వారు ఆ నీరు ముంచి తీసుకొని వెళుతుండగా, అదే కదా వాక్యంలో ఉంది, విందు ప్రధానికు నీరు తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చిన ఆ నీరు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే కానీ మరి ఎవరికి తెలియదంట. కమ్ ఆన్, హల్లెలూయా. వీళ్ళకి ఎలా తెలిసింది మరి? బికాస్ దే డన్ వాట్ గాడ్ సెడ్. అబ్బా, ఎంత భాగ్యం వారికి! ఫస్ట్ హ్యాండ్ విట్నెస్, అద్భుతాన్ని చూడటానికి. వారు ముంచారు, తీసుకుని వెళ్తున్నారు. తీసుకుని వెళ్తుండగా అది ద్రాక్షారసం అయిపోయింది వారి చేతిలోనే. ఫెయిత్ ఈస్ డూయింగ్ వాట్ గాడ్ సెడ్. ఫెయిత్ ఈజ్ హియరింగ్ వాట్ గాడ్ సెడ్. విశ్వాసం అనగా దేవుడు పలికినది విని ఆ వినునది చేయటమే. ఇట్స్ ఇన్ యువర్ సబ్మిషన్. యువర్ మిరకల్ ఈస్ హిడెన్. నీ అద్భుతము నీ సబ్మిషన్లోనే దాగి ఉంది. కమ్ ఆన్. ఇట్ మే నాట్ మేక్ ఎనీ సెన్స్. లోబడటానికి నీకేమి అనిపించకపోవచ్చు, పిచ్చోడు అనుకోవచ్చు, ఎర్రోడు అనుకోవచ్చు, ఏం అర్థం పోవచ్చు. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇఫ్ యు నో దట్ యు నో దట్ యు నో దట్ యు నో దట్ గాడ్ స్పోక్, దేవుడు పలికాడు, ఇది దేవుని స్వరము అన్న నిశ్చయత నీకు కలిగినప్పుడు, ఇది దేవుడు నాతో మాట్లాడి నీకు అర్థమైతే, నేను చెప్తున్నాను, ఆ మాటకు నీవు లోబడినప్పుడు ఎవ్వరికి జరగని కార్యము దేవుడు నీ కొరకు చేస్తాడు. హీ ఆనర్స్ సబ్మిషన్. ఈరోజు చాలామంది ఎందుకని అన్సక్సెస్ఫుల్గా ఉన్నారంటే, ఎందుకని చాలామంది దేవుని కార్యాలు చూడలేదంటే, బికాస్ దే ఆర్ నాట్ సబ్మిసివ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్, దే ఆర్ నాట్ సబ్మిసివ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమునకు లోబడిన అనుభవం లేదు. చిన్న ఉదాహరణ, 7 గంటలకు ఆరాధన అంటే 8 గంటలకు వస్తారు, 7 గంటలకు ఆరాధన అంటే 8:30కి వస్తారు, 7 గంటలకు ఆరాధన 7:45కి వస్తారు. యూఆర్ నాట్ సబ్మిషన్. ఐఎమ్ సీరియస్, ఐఎమ్ టెల్లింగ్, లిసన్ టు మీ. పాస్టర్ గారు, టైం అంత ప్రాముఖ్యమా? చాలా ప్రాముఖ్యం. అందుకనే టైంని గురించి వాక్యాలు చాలా ఉంది. ఆయన ఏ గడియ గురించి మాట్లాడాడు ఎవరికి తెలియదు. రాత్రి కాలమున వచ్చాడు, గడియ గురించి మాట్లాడాడు. ఆయన ఎరుగని తెలియని సమయంలో వారి యొద్దకు వచ్చాడు. వారు వచ్చేసరికి తలుపు మూయబడింది, 5 బయట మిగిలిపోయారు. సమయం గురించి మాట్లాడాడు. Come on, are you all with me? Somebody, hallelujah. It's an act of showing how much you honor God. సమయానికి ఎందుకు రావాలంటే నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు కాబట్టి రావాలి. సమయానికి ఎందుకు రావాలంటే నువ్వు దేవుడిని గణపరుస్తున్నావు అని చూపించటానికి రావాలి. నేను చెప్తున్నాను, దేవుడు చాలా క్లియర్ వ్యత్యాసం చూపిస్తాడు. ఏ విషయంలో? ఆయన గణపరచు వారి విషయంలో, ఆయన గణపరచని వారి విషయంలో. రాసి పెట్టుకోండి, నన్ను గణపరచువారు నేను గణపరుస్తానన్నాడు. సమయాలు 1:2:30, 1 సమయాలు 2:30 3 1 Samuel 2:30 ఏమన్నది? నన్ను గణపరచువారు నేను గణపరుచు, నన్ను తృణీకరించువారు తృణీకారమందుదురు. కమాన్, ఆర్ యు ఆల్ విత్ మీ? అన్ని టైంకి వెళ్తా ఉంటారు. బట్ ఫ్లైట్ అంటే 3 hours ముందు వెళ్ళాలి, కుదరదు లేకపోతే. కమాన్, ఆర్ యు ఆల్ విత్ మీ? నేను చెప్తున్నాను, నీ జీవితంలో జరిగే కార్యములన్నీ కూడా నువ్వు దేవుని ఎంత కనపరుస్తుందో దాని మీద ఆధారపడి ఉంది. సింపుల్ యాజ్ దట్. హౌ మచ్ యు ఆనర్ గాడ్. ఇంటర్వ్యూ అంటే వి గో ఆన్ టైం, ఎగ్జామ్ అంటే వి గో ఆన్ టైం, ఆఫీస్ అంటే వి గో ఆన్ టైం. లోక సంబంధమైన ఒక అధికారికి నువ్వు భయపడే టైంకి వెళ్ళిపోతావు. బట్ when it comes to God, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని ఆరాధించడానికి సమయం అంటే 7 గంటల కంటే 7ంటికి ఇంట్లో నిద్రలేసే వాళ్ళు ఉంటారు, 7ంటికి ఇంట్లో రెడీ అయ్యే వాళ్ళు ఉంటారు, 7ంటికి ఇంట్లో అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తారు, 7ంటికి ఇంట్లో అప్పుడు అన్నీ గుర్తొస్తాయి. 7ంటికి ఆరాధన అంటే 6:45 కల్లా మందిరంలో నువ్వు కనపడాలి. దేవుడు దాన్ని రికార్డ్ చేస్తాడు. దేవుని గణపరచు వాని మీదకి వచ్చి దీవెన తరతరంలో వరకు నిలిచిపోతుంది. Weak people, cheap people, weak, cheap, disobedient people, they come late to the church. Come on. దానికోసం వెయిట్ చేస్తున్నా, కొంచెం గట్టిగా. Come on. It is your honor
that determines your blessing. వినుబుద్ధి, ఆయన మీతో చెప్పినది చేయుడి. వెళ్ళాడు. ఆ నీరు తీసుకొని వెలుచుండగా నీరు ద్రాక్షారసమైపోయింది.